ఆర్మీ జవాన్లు ఎందుకు లేరు అని అంటే ఫస్ట్ ఇందులో న్యూస్ సగం నిజాలు చెప్తారన్న. ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే టూరిజం ఏదైతే స్టార్ట్ అయిందో ఉమ్, ఆ టూరిజం ఫర్ ఎగ్జాంపుల్ నేను మే 15కి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పిన. ఓకే. అది మే 5కి నేను స్టార్ట్ చేసేస్తానంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తారు? అవు. దాని తగ్గట్టు చేసుకుంటూ వస్తారు. సో డాట్స్ కరెక్ట్ కనెక్ట్ చేయాలి. ఉమ్, రక్షక బలగాల మీద మనం ఆరోపణలు చేసుకుంటూ చాలా సర్వసాధారణం అయిపోతుంది. ఉమ్, కాకపోతే మళ్ళీ వీళ్ళు చేసిన తప్పులు ఎందుకు బయట పెడతలేరు? ఇప్పుడు టూరిస్టు ఒక డేట్ రోజు స్టార్ట్ అవుతుంది అని అన్న కంటే ముందు స్టార్ట్ చేసిరనంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ కట్టలు కడుతున్నాయా? ఉమ్, మళ్ళీ కంప్లీట్గా ఆర్మీయే చూసుకోవాలి అని అంటే మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు అయినాయి ఆడ? అవును. ఎలక్షన్లు రీసెంట్ ఎందుకు కూడా సీఎం రీసెంట్గా అయినట్టున్నాడు. ఎందుకు ఎందుకు అవును. సీఎం ఎందుకు? ఉమ్, పీకనికేనా? ఉమ్, వీళ్ళందరూ పీకనికి ఉన్నారా? కట్టలు కట్టనికి ఉన్నారా? కాదు ఉమ్, కదా. అవును. సో ఆబ్వియస్గా ఆడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడ జరిగింది ఒకటి, ఉమ్, వీళ్ళు చెప్తారు ఒకటి. సింపుల్గా బటగాల్సి మీద ఏనికి అందరికి ఉంటుంది రక్షక బలగాలు అని అంటారు. ఉమ్, మళ్ళీ నువ్వు గవర్నమెంట్ ఏం చేస్తున్నావు? నువ్వు ఆడ నీ అవును. ఇంటెలిజెన్స్ ఏమున్నది మళ్ళీ? ఉమ్.